బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసే హీరోలను చూసాం, లేదా హాలీవుడ్ వరకు వెళ్లిన తెలుగు హీరోలను చూసాం. మాలీవుడ్లో కూడా ఫేమస్ అయిన మల్లు అర్జున్ లాంటి హీరోలను చూస్తున్నాం. స్పెసిఫిక్గా ఓటీటీలో మాత్రమే దుమ్ము రేపే స్టార్స్ గురించి తెలుసుకున్నాం. కానీ డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్ను షేక్ చేస్తున్న తెలుగు హీరో గురించి తెలుసా? ఆ హీరో గురించి టోటల్ యూట్యూబ్ ప్రపంచం ఈ రోజు మాట్లాడుకుంటోంది. మనము మాట్లాడుకుందాం పదండి. యూట్యూబ్ను అడ్డాగా మార్చుకుని తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మామూలుగా రికార్డులు తిరగరాయటం లేదు. 2017లో ఈ హీరో నటించిన జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో నెవర్ బిఫోర్ రికార్డును క్రియేట్ చేసింది. 800 మిలియన్కు పైగా వ్యూస్ అందుకొని వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. యూట్యూబ్లో ఒక భారతీయ సినిమాకు ఈ స్థాయిలో వ్యూస్ రావటం ఇదే మొదటిసారి. అంతేకాదు వరల్డ్లోనే ఫస్ట్ టైం అంటూ ప్రచారం సాగుతోంది. జయ జానకి నాయక మాత్రమే కాదు, బెల్లంకొండ హీరో నటించిన సీత, కవచం లాంటి హిందీ డబ్బింగ్ సినిమాలు కూడా యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంటున్నాయి. బెల్లంకొండ హీరో నటించిన హిందీ డబ్బింగ్ సినిమాలకు వ్యూస్ కేవలం నార్త్ ఇండియా నుంచే వస్తున్నాయి. ఈ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. కట్ చేస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. సరైన యాక్షన్ ఫిల్మ్తో బెల్లంకొండ హిందీ ఫిల్మ్ చేస్తే నార్త్ సైడ్ నుంచి మంచి సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి.